హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. ఈ సంవత్సరం నాగపంచమి రోజున ఈ ఒక్క పూజ చేస్తే నాగదేవతల అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు, సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూడండి. ఎందుకు అంటే ఈసారి వచ్చే నాగపంచమి మరింత ప్రత్యేకమైనది. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు సోమవారం నాగపంచమి. అంతేకాదు ఇదే రోజున పవిత్రమైన శ్రావణమాసం కూడా. అంటే ఒకవైపు నాగదేవతల ఆరాధన, మరోవైపు పరమశివుని ఆరాధన. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు రాహుకేతు దోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాల నుంచి ఉపశమనం కోరుకునేవారు ఈ రోజున ఎలాంటి పూజ చేయాలి? ఆలయానికి వెళ్లి చేయాలా? లేదా ఇంట్లోనే చేసుకోవచ్చా? నాగపంచమి వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈ రోజుకు ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రకృతిని ఆరాధించడం అనేది భారతీయుల పురాణ కాలం నుంచి పాటిస్తున్న గొప్ప సంప్రదాయం. చెట్లను, నదులను, పర్వతాలను మాత్రమే కాకుండా ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూడడం మన భారతీయ సంస్కృతి ప్రత్యేకత. అందులో భాగంగానే సర్పాలను కూడా కేవలం ఒక జీవిగా కాకుండా నాగదేవతలుగా భావించి పూజించే సాంప్రదాయం మనకు వచ్చింది. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున జరుపుకునే ఈ పవిత్రమైన పండుగనే నాగపంచమి లేదా నాగుల పంచమి అంటారు. అయితే అసలు నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక ఎన్నో పురాణ కథలు, విశ్వాసాలు ఉన్నాయి. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు పరమశివుడు వివరించినట్లు చెబుతారు. ఆదిశేషుని వరం శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషుడు ఎంతో భక్తితో సేవ చేస్తూ ఉండేవాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు, శేష నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగారట. అప్పుడు ఆదిశేషుడు ఒక గొప్ప కోరిక కోరాడని పురాణ కథనం. తాను ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా సర్పాలను నాగదేవతలుగా భావించి పూజించాలని కోరాడట. ఆదిశేషుని కోరికను శ్రీ మహావిష్ణువు అంగీకరించి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు జరగాలని అనుగ్రహించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నాగపంచమి రోజున నాగదేవతల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని భక్తుల విశ్వాసం. ఇక త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా సర్పాలను తన ఆభరణాలుగా ధరిస్తాడు. అందుకే నాగారాధనకు శైవ సాంప్రదాయంలో కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. నాగపంచమికి సంబంధించి మరో ప్రసిద్ధమైన పురాణ కథ ఆస్తిక మహర్షి గురించి. జనమేజయుడు చేసిన సర్పయాగం కారణంగా అనేక సర్పాలు ప్రమాదంలో పడినప్పుడు ఆస్తిక మహాముని తన జ్ఞానంతో, తపస్సుతో ఆ సర్పాలను రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాలను రక్షించి శాంతింపజేసిన ఆస్తిక మహర్షిని స్మరించుకోవడం కూడా నాగపంచమి విశిష్టతలో ఒక భాగంగా చెబుతారు. అలాగే శ్రీకృష్ణుడు యమునా నదిలో కాళీయనాగును అదుపులోకి తీసుకున్న కాళీయమర్దనం కూడా నాగారాధనతో అనుసంధానించి భక్తులు స్మరించుకుంటారు. కాబట్టి నాగపంచమి అనేది కేవలం సర్పాలను పూజించే రోజు మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవించడం, జీవులను రక్షించడం, ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూడడం నేర్పించే ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల సర్పభయం తొలగుతుందని, కుటుంబంలో శుభాలు కలుగుతాయని, సంతాన ప్రాప్తికి అనుకూలత కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే రాహుకేతు సంబంధిత దోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాల నివారణ కోసం కూడా ఈ రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఇవి పురాణ, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడే విషయాలు. జాతక సంబంధిత పరిహారాల విషయంలో వ్యక్తిగత జాతకాన్ని బట్టి పండితుల సలహా తీసుకోవడం మంచిది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు నాగపంచమి రోజున నాగదేవతలను, పరమశివుణ్ణి భక్తితో ఆరాధించడం ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయడం మంచిది. ముందుగా పరమశివుణ్ణి ఆరాధించాలి. శివలింగానికి నీటితో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించాలి. ఆ తర్వాత నాగదేవతా విగ్రహం లేదా చిత్రపటానికి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి పూజ చేయాలి. ఓం నాగరాజాయ నమః అని భక్తితో జపించవచ్చు. అలాగే ఈరోజు శ్రావణ సోమవారం కూడా కాబట్టి ఓం నమః శివాయ అని జపిస్తూ పరమశివుని ప్రార్థించండి. ఆ తరువాత భార్యాభర్తలు కలిసి నాగదేవతల అనుగ్రహంతో, పరమశివుని కృపతో
మా కుటుంబంలో సంతాన సౌభాగ్యం కలగాలి, మా వంశం అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని ప్రార్థించాలి. ఇక దేవాలయంలో చేయాలా, ఇంట్లో చేయాలా అంటే ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే నాగదేవత ప్రతిష్ఠ ఉన్న ఆలయానికి లేదా శివాలయానికి వెళ్ళి పూజ చేయడం మంచిది. అక్కడ శివలింగానికి అభిషేకం చేసి నాగదేవతలను పూజించి సంతాన సౌభాగ్యం కోసం ప్రార్థించవచ్చు. అయితే ఆలయానికి వెళ్ళే అవకాశం లేనివారు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. నాగదేవత విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించండి. శివలింగం ఉంటే నీటితో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. అలాగే ఇందాక చెప్పిన మంత్రాలు ఓం నాగరాజాయ నమః, ఓం నమః శివాయ అనే మంత్రాలను జపిస్తూ పూజను చేయండి. దేవుడికి కావాల్సింది మన భక్తి, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన. ఇక శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఎందుకు ఈరోజు అంత ప్రత్యేకత అంటే నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడం, స్వామివారికి అభిషేకం చేయించడం ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. అందువల్ల నాగపంచమి వంటి పవిత్రమైన రోజున శ్రీకాళహస్తీశ్వర్ని ఆరాధించి రాహుకేతు సంబంధిత బాధలు, సర్పదోషాలు, కాలసర్పదోషాల నుంచి ఉపశమనం కలగాలని ప్రార్థిస్తారు. అదేవిధంగా నాగపంచమి రోజున అనంత పద్మనాభ స్వామిని పూజించడం కూడా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అనంతుడు ఆదిశేషునితో సంబంధం కలిగిన దైవస్వరూపం. ఈ రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారం, ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తగ్గి కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక నాగపంచమి పూజా విధానం గురించి తెలుసుకోవాలి అంటే ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. నాగదేవతా విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించాలి. నీరు లేదా పాలను విగ్రహానికి ప్రతీకాత్మకంగా సమర్పించవచ్చు. అనంతుడు, వాసుకి, శేషుడు, పద్ముడు, కర్కోటకుడు తదితర నాగదేవతల నామాలను స్మరించుకోవాలి. చలిమిడి, చిమ్మిలి, పాయసం వంటి నైవేద్యాలను సమర్పించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. కాబట్టి మీ వీలును బట్టి, మీ ఆచారాన్ని బట్టి మీరు నైవేద్యంగా ఏమి సమర్పిస్తే అవి సమర్పించండి. లేదు అంటే అరటి పండ్లనైనా సమర్పించవచ్చు. పసుపు దారాన్ని చేతికి కట్టుకోవడం కూడా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా చేస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నాగపంచమి రోజున పుట్టలో పాలు పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. అయితే పాలు పొయ్యమన్నాం కదా అని చెప్పేసి లీటర్ల పాలు మాత్రం పోయకూడదండి. జీవించి ఉన్న సర్పాలకు నేరుగా పాలు తాగించడం సర్పాలకు హానికరం కావచ్చు. కాబట్టి జీవ సర్పాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంచెం పాలను మాత్రమే పోయండి. లేదా నాగదేవతా విగ్రహానికి, శివలింగానికి చక్కగా అభిషేకం చేసి పూజించడం మంచిది. మన భక్తి వల్ల ఏ జీవికి హాని కలగకూడదు కదా. అదే ప్రకృతిని ఆరాధించే మన సంప్రదాయానికి నిజమైన గౌరవం. ఈసారి ఆగస్టు 17వ తేదీ సోమవారం నాగపంచమి. అదే రోజు శ్రావణ శుక్రవారం కూడా కావడంతో ఈరోజు మరింత విశిష్టంగా మారింది. ఈ నాగపంచమి రోజున నాగదేవతలను భక్తి శ్రద్ధలతో స్మరించండి. మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భక్తితో నాగదేవతలను, ఆ పరమశివుణ్ణి ప్రార్థించండి. రాహుకేతు, సర్పదోషాలు, అలాగే కాలసర్పదోషాలు ఉన్నాయని భావించేవారు శివాలయంలో లేదా నాగదేవత ఆలయంలో పూజలు చేయించుకోవచ్చు. నాగదేవతల అనుగ్రహంతో మీ కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతాన సౌభాగ్యం కలగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. నాగపంచమి విశిష్టతను మరొకరికి తెలియజేయడం ద్వారా మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లినట్లే కదా. ఈ పవిత్రమైన నాగపంచమి రోజున నాగదేవతల అనుగ్రహం ప్రతి ఒక్కరిపై, ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో భక్తితో ఓం నాగరాజాయ నమః అని కమెంట్ చేసి ఆ నాగేంద్రుడి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నాగరాజాయ నమః.